హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రవ్వ దోశ వేసుకుందామా. దానికి కావాల్సింది ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక పావు కప్పు మైదా పిండి, ఒక పావు కప్పు బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు, ఒక స్పూను జీలకర్ర వేసి చక్కగా దాన్ని అంతా కలిసేట స్పూన్తో కలిపేసేసేయండి. కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి మరింతగా ఉండలు లేకుండా ఎక్కడ మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇంకొక రౌండ్ జారుగడ్డతో చక్కగా కలుపుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాం ఇంకా వాటర్ పట్టిద్దా లేదా అని. చక్కగా సరిపోయింది. ఇప్పుడు ఇనప పెనం కదా మాది, అందువల్ల దాని మీద ఒక రవ్వ నూనె వేసి చక్కగా ఉల్లిపాయతో రుద్దేసుకుంటే మంచిగా దోశ వస్తుంది. ఆ మాత్రం జారు ఉంటే సరిపోతుంది అనమాట. ఇది మినపట్టు కాదు కదా, అందువల్ల గరిటతో అనకూడదు. ఇలా అంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్తో వచ్చేటట్టు మంచిగా కాల్చుకుంటే పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన మన రవ్వ దోశ రెడీ. దానికి కావాల్సిన పచ్చడి చేసుకున్నాం. ఇవాళ నేను అల్లం పచ్చడి చేస్తున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండును తీసుకొని దాన్ని చక్కగా కడిగి వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. దానికి అంత అల్లం ముక్క కూడా వేస్తున్నాను అనమాట. అల్లాన్ని కూడా శుభ్రంగా కడిగి తొక్కు తీసి వేయాలి. దానికి బెల్లం కూడా వేస్తున్నాను. ఆ బెల్లం టేస్ట్ అనేది ఎవరికి ఎంత స్వీట్ కావాలో చూసుకోండి. ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఒక 2-3 చిన్నులపాయలు వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. అది రాళ్ళ ఉప్పు అయితే ఇక మనం వెనక్కి చూసుకోవక్కర్లేదు, చక్కగా సరిపోతుంది. ఒక స్పూన్ వేసుకోండి. ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు అంటే సరిపోతుంది. దానికి ఇప్పుడు ఆ చట్నీకి సరిపడా కారము, మాది ఘాటుగా ఉంది కొద్దిగా, అందువల్ల నేను స్పూనున్నర వేస్తున్నా. అయినా లాస్ట్లో చూసుకుంటాను ఏది తక్కువైంది ఏది ఎక్కువైంది, మన నోటికి ఒక్కసారి టేస్ట్ చూసుకుంటే సరిపోయింది. దాన్ని శుభ్రంగా మిక్సీ పట్టేసి ఇప్పుడు తాలింపుకొద్దాము. తాలింపు పోపు మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు చట్నీ వేసేసుకోవాలి. అది ఒక్క 2 నిమిషాలు అలా నేను చూపించినంతసేపు సరిపోతుంది. అలా వేగిన తర్వాత తీసుకోవటమే. ఇది బయట కూడా నిల్వ ఉంటుంది 4 రోజులు అలా. తర్వాత దాన్ని రుచి చూడండి. మీరు టేస్ట్ చూసి చెప్పండి. మీకు బాగా కుదిరితే ఎలా చేశారో ఎలా కుదిరిందో చెప్పి నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.